ఇప్పుడు నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ అరవింద్ బాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. తమ్ముళ్ళు ఎలా ఉన్నారు? యుద్ధానికి సిద్ధమా? యుద్ధానికి సై. మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన ఎరపతినేని శ్రీనివాసరావు గారికి మీరందరూ కూడా జయజయలు పలకాలి. తమ్ముళ్ళు 4 సంవత్సరాల 10 నెలలు మనం కష్టపడ్డాము, ఎన్నో ఇబ్బందులు పడ్డాము. ఈ వైసీపీ ప్రభుత్వం మీద పోరాటం చేయడం జరిగింది, ఎన్నో కేసులు పెట్టడం జరిగింది. అయినా కానీ వాటన్నిటిని ఎదుర్కొని వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి, వైసీపీ ప్రభుత్వాన్ని నడ్డి విరవటానికి మీరందరూ కూడా పూనుకోవాలని చెప్పి మీరందరూ కూడా తెలియజేస్తూ, మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నో విధంగా అవమానాలు పరిచినా, అదేవిధంగా వైసీపీ ప్రభుత్వాన్ని మీరు గద్దె దించాలి. అదేవిధంగా మన నాయకుడిని 53 రోజులు జైల్లో పెట్టిన సంగతి కూడా మీరు మర్చిపోకుండా కోపం కసితోటి రాబోయే కాలంలో ఎలక్షన్స్ మనం చేయాలని చెప్పి తెలియజేస్తూ, 5 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న మీ చదలవాడ నరసరావుపేట గడ్డ మీద 20 ఏళ్లుగా జెండా ఎగరలేదు. ఈసారి మీ చదలవాడ అరవింద్ బాబు నరసరావుపేటలో జెండా ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి మన ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా మా వీర మహిళలు, మహాశక్తి మహిళలందరూ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం, జిందాబాద్ నారా చంద్రబాబు నాయుడు గారు. దయచేసి అక్కడ ముందు నిలబడి ఉన్న వాళ్ళు కూర్చోవాలి.